రాజమౌళి తన కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చేయకుండా వరుస సినిమాలు హిట్ కొడుతున్నాడు. ఇక రాజమౌళి పేరు చెప్పగానే తెలుగు ఇండస్ట్రీ బాక్సాఫీస్ లో రికార్డులే గుర్తుకొస్తాయి. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ సత్తా ఏంటో అంతర్జాతీయ స్థాయికి తెలిసేలా చేశాడు. ఇక అలాంటి డైరెక్టర్ తో సినిమా చేయాలని ఏ హీరో అయినా కలలు కంటారు. కానీ రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వచ్చినా కూడా చేయనని ఒక హీరో చెప్పాడు. ఆయన మరెవరూ కాదు, రెబల్ స్టార్ ప్రభాసే. కెరీర్ స్టార్టింగ్ లోనే ప్రభాస్ తో మూవీ చేయాలని రాజమౌళి ప్లాన్ చేసుకున్నారట. కానీ రాజమౌళి తొలి సినిమాను స్టూడెంట్ నెంబర్ 1 అనే కథను ఫస్ట్ ప్రభాస్ తో తీయాలని రెడీ అయ్యాడు. కథను కూడా ప్రభాస్ కి వినిపించారట. అయితే స్టూడెంట్ జైలుకు వెళ్లి లాయర్ కావటం ఎలా అని దీనికి ఆడియన్స్ కనెక్ట్ కారని చెప్పి ఆ సినిమాను ప్రభాస్ రిజెక్ట్ చేశారట. దీంతో ఈ సినిమాను ఎన్టీఆర్ తో చేశారు. సూపర్ డూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు రాజమౌళి. ఈ విషయాన్ని రాజమౌళి చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఇలా రాజమౌళి కథను రిజెక్ట్ చేసిన ఏకైక తెలుగు హీరో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ అనే చెప్పాలి. ఆ తర్వాత వీరి ఇద్దరి కాంబినేషన్ లో 3 సినిమాలు సూపర్ హిట్ అయినాయి. ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2 ఈ 3 చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా బాహుబలి 2 తో తెలుగు సినిమా సత్తాను అంతర్జాతీయ స్థాయికి చాటారు. రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమాను తీస్తున్నారు. గ్లోబల్ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రాజమౌళి ప్లాన్ కూడా చేస్తున్నారు. సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారని కూడా వినిపిస్తుంది.